హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ దేవస్థానంలో జనసేన నేతలు మౌన దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ ఆధ్వర్యంలో దీక్షను ప్రారంభించారు. నా పేరు నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి. ఈ లడ్డు ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నెయ్యి చాలా అగ్వకు తీసుకొచ్చి 300 రూపాయలు 310 రూపాయలకు తెచ్చి ఏదైతే నెయ్యిని ఆ లడ్డూలో కలపడం జరిగింది. అంటే ఒక హిందువులకు ఎక్కడ కూడా లాస్ట్కి లడ్డు తిందామన్నా కానీ అక్కడ కూడా కల్తీ చేయడంలో వైఎస్ఆర్సీపీ టాప్ 1లో ఉంది. లక్షల కోట్లు సంపాదించడం మరిగిరు కానీ ఎక్కడ కూడా అదొక ధర్మం. హిందువులు కొన్ని కోట్లాది మంది ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఆయన అంటే ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఈ దేశానికి కాదు యావత్తు ప్రపంచానికని తెలియదు వాళ్ళకి. వాళ్ళు కల్తీకి ఎగబడ్డరు కాబట్టి కల్తీగా లెక్కనే మొన్న ఏపీలో 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఒకసారి ఆలోచించాలి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని కాపాడడానికి ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించాలి, చైతన్యం అవ్వాలి. నా పేరు నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి.